పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనందరము కూడా ఒకసారి కాపోయినా ఒకసారైనా కానీ ఈ ప్రశ్న వేసుకోవాలి. నా ఆనందం దేనిలో, నా సంతోషం ఎవరిలో వెతుకుతున్నాను? నేను నా ఆనందం కోసం నేను దేనిలో వెతుకుతున్నాను? ప్రశ్నించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమే ప్రియులారా, మానవులంగా మనందరము కూడా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న వస్తువుల నుంచి ఆనందం పొందుకోవాలని ఆశపడతాం. వస్త్రాలు, మంచి బట్టలు కట్టుకోవాలని, మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆనందిస్తాం. మంచి భోజనం చేసినప్పుడు కూడా ఆనందిస్తాం. ఒక మంచి పుస్తకం చదివినప్పుడు కొంతమంది చాలా ఆనందపడతారు. ఇంకా కొంతమంది అయితే వేరే రకపు ఆనందాల వైపు పరిగెడతా ఉంటారు. మందు తాగటం ద్వారా ఆనందాన్ని పొందుతున్నాం అనుకుంటారు. పొగ కాల్చటం ద్వారా ఆనందాన్ని పొందుతున్నాం అనుకుంటారు. చెడు కార్యాలు చేయటం ద్వారా ఆనందాన్ని పొందుతున్నాం అనుకుంటారు. కానీ క్రైస్తవులంగా మన ఆనందం ఎవరిలో? ప్రతి మనిషిలో కూడా ఇది ఉంటుంది తప్పనిసరిగా. మానవులం మనం. భోజనం ద్వారా ఆనందం, మంచి క్రియల ద్వారా, చదువుకోవటం, మంచి పుస్తకం చదవడం ద్వారా, అదేవిధంగా ధనాన్ని కూడబెట్టడం ద్వారా, మంచి ఇల్లు కట్టడం ద్వారా, ఇంకా కొంతమంది సుందరమైనటువంటి విషయాలు తయారు చేయటం ద్వారా, మంచి పెయింటింగ్ వేయటం ద్వారా ఆనందాన్ని పొందుకుంటారు. కానీ ప్రియులారా, వీటన్నిటిలో కూడా ఏదో ఒక రోజున మనకి అసంతృప్తి ఏర్పడుతుంది. మన ఆనందాన్ని తీసివేస్తాయి ఇవన్నీ కూడా. ఇది నిజం ప్రియులకు దేవుని బిడ్డ. ఈ ఆనందాలన్నిటికీ కూడా ఒక హద్దు అనేటువంటిది ఉంటుంది. ఏదో ఒక రోజున మనకు తెలియకుండా ఏదైతే మనకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నామో అది మనకి బాధ కలిగిస్తుందండి. అవును ప్రియులారా, ఒక వ్యక్తిని నువ్వు అమితంగా ప్రేమించు, ఆ వ్యక్తి వలన ఎక్కువగా నువ్వు బాధలు పొందుతావు, వేదన పొందుతావు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి బిడ్డలారా, మీకు అందరికీ తెలుసు, క్రైస్తవులంగా మనం మన ఆనందాన్ని దేనిలో వెతుక్కోవాలి, ఎవరిలో వెతుక్కోవాలి? లూకా సువార్తలో 1వ అధ్యాయంలో ప్రియులారా, ఒక చిన్న పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడు ఇంకా పుట్టలేదు, తల్లి గర్భములోనే ఉన్నాడు. తల్లి గర్భములో ఉండి తన ఆనందం ఎక్కడా అని నేర్చుకున్నాడు. తన ఆనందం ఎవరిలో అని తెలుసుకున్నాడు. తన ఆనందానికి కారణమైనటువంటి ఆ వ్యక్తి తన దగ్గరికి రాగానే తల్లి గర్భములో ఉండే గంతులు వేశాడు. వాక్యాన్ని చదువుకుంటే లూకా సువార్త 1వ అధ్యాయము 40-41 వచనములు. మరియా జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. తరువాత 44వ వచనములు ఎలిజబెత్తమ్మ పలుకుతుంది, నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. బాప్తిస్మ యోహాను గారు తల్లి గర్భములో ఉన్నప్పుడే తన ఆనందానికి కారణభూతుడైనటువంటి యేసయ్య మరియ తల్లి గర్భములో ఎలిజబెత్తమ్మ దగ్గరికి వచ్చినప్పుడు తల్లి గర్భము నుండే యేసు ప్రభుని దర్శించుకొని పరమానంద భరితుడయ్యాడు ప్రిలారా. అదే యోహాను గారు ప్రిలారా, యోహాను సువార్త 3వ అధ్యాయములో 29వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత ఉండి అతను చెప్పినట్లుగా చెయ్యను, అతని స్వరము వినినప్పుడు మిక్కిలి ఆనందము పొందును. ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది. పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ప్రభు రాకడ కొరకే మార్గాన్ని సిద్ధము చేశాడు. ప్రజలకి పాప పశ్చాత్తాపము కొరకై, పాపముల క్షమాపణ కొరకై జ్ఞానస్నానాలు ఇచ్చారు.
యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడాన్ని చూసినటువంటి బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు, ఇక నా ఆనందం ఇప్పుడు పరిపూర్ణమయ్యింది అని పలుకుతున్నాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా! ఈ రోజున మనందరం ప్రశ్నించుకోవాలి. ప్రారంభంలో చెప్పినట్లుగా నిజమే, ఈ లోకపు వస్తువులలో ప్రతి మనుషులుగా మానవులంగా ఈ శరీరాన్ని ఉన్నంత వరకు కూడా తృప్తినిచ్చే వాటిలో ఆనందాన్ని పొందుకుంటాం. కానీ కొన్నిసార్లు వాటి వలనే మనకి వేదన వస్తుందే. ఏంటి దీనికి సొల్యూషన్? దీనికి గమ్యం ఏంటి? మార్గం ఏంటి? దీనికి సమాధానం ఏంటి అంటే ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారి వలె మనము కూడా యేసయ్యలోని నిజమైనటువంటి ఆనందము కొరకై ఎదురు చూడాలి. ఆయనలోని నిజమైనటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. సైకాలజీలో, మనస్తత్వ శాస్త్రంలో ప్రియులారా, అబ్రహాం మస్లో అనేటువంటి ఒక మనస్తత్వ శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, మన అవసరాలు అనేటువంటివి ఒక పిరమిడ్ లాగా ఉంటాయి. మనుషుల యొక్క అవసరాలు ఒక పిరమిడ్. దాన్ని ఏమంటారంటే ఒక సోపానములాగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఆనందాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఆలకించండి, ఆలకిస్తేనే అర్థమవుతుంది. మన అవసరాలు మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటివి ఒక సోపానములాగా ఉంటాయి, పిరమిడ్ లాగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థాయి అవసరాలు సంతోషాన్ని ఇస్తాయి. కొంతమంది ఇది ఉంటే చాలు, పొట్టే పరమేశ, ఇక అదే ఆనందం. ఇంకా మంచి బిర్యానీ దొరికితే చాలు, ఇక అన్నీ మరిచిపోతారు ఇంకోళ్ళు. కొంతమందికి ఇది, కొంతమందికి ఇది, కొంతమందికి చెప్పనక్కర్లేదండి, చాలా శారీరకమైన వ్యామోహాలు ఉంటాయి కొంతమంది. కానీ కొంతమంది ప్రియులారా వీటితో తృప్తి పడరు. ఇవి వాళ్ళకి అది ఎంత పచ్చడి మెతుకులైనా తింటా కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి, పస్తు అయినా ఉంటా కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి, చదువుకోవాలి. చదువులో వాళ్ళు ఆనందాన్ని పొందుతారు. కొంతమందికి ప్రియులారా ఇక సంపాదనే, ఆ సంపాదనే ఇంకా ఎర్రింగ్ అంతే. సంపాదించుకోకూడదు అంటల్లా, బ్రతకాలి మనం. కానీ ఇంకా అదే అల్టిమేట్ అయినప్పుడు ఇంకా మనిషి శాంతి ఉండదండి. అనుకుంటాడు ఆనందాన్ని ఇస్తుందని, దానికోసం ఏ వెధవ పనినైనా చేస్తాడు. ధర్మ మార్గం మనం సంపాదించుకోవాలి. దేవుడు మనకు చెప్పాడు, ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని దేవుడే దీవిస్తున్నాడు. కానీ అదేనా ఇక శాశ్వతం? ఒక స్థాయికి వచ్చిన తర్వాత అది సంతోషాన్ని ఇవ్వలేదే. ఎంతోమంది ధనవంతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేరు ప్రఖ్యాతులు, ఆ పేరు ప్రఖ్యాతుల కోసం ఆస్తులు కూడా అమ్మేసుకుంటారు. అందరూ కూడా వాళ్ళని చూసి జిందాబాద్ అంటారు, ఇంకంతే అయిపోతారు ఇంకోళ్ళు. కొంతమంది ప్రియులారా కొన్ని ఆర్ట్స్, బొమ్మలు వేయటం, చక్కగా పెయింటింగ్స్. మన కథోలిక విశ్వాసంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. స్టాచ్యూ ఆఫ్ పియాత, లేకపోతే డవిన్సీ, ఇటువంటి గొప్ప గొప్ప వీటిని వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ చక్కని చిత్రలేఖనాల కొరకై వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. మన వాటికన్లోకి వెళితే సిస్టైన్ చాపల్, ఆ చక్కని చూశాను, ఎంతో సుందరమైనటువంటి దేవునికి సంబంధించినటువంటి చిత్రలేఖనాలు, పరలోకంలో ఉన్నట్లుగా ఉంటుంది. దాన్ని గీసినటువంటి మహామేధావులు అక్కడే నెల అక్కడే ఉండేవాళ్ళు అంట. భోజనం అంతా అక్కడేనంట. పాపం వాళ్ళు అంత నిష్ఠతో దాన్ని పెయింటింగ్ చేశారంట. అందులో వాళ్ళు ఆనందాన్ని పొందుకుంటారు. ఇంకా కొంతమంది ప్రియులారా ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి ఆశయం కోసం, స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, నెల్సన్ మండేలా వంటి వాళ్ళు ఎన్నో శ్రమలు పొందారు. కానీ వాళ్ళ ఆనందం ఎక్కడంటే మానవాళికి ఒక మంచిని చేయటానికి. అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎంతో శ్రమించారు. ఆ విధంగా చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆనందం అందులో ఉంది.
చనిపోవటానికైనా సిద్ధంగాని వాళ్ళు దానినే సాధించాలనుకున్నారు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. మానవునికి నిజమైనటువంటి శాంతి సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ఆయనలో మాత్రమే దొరుకుతుంది. అన్నిటికంటే గొప్ప సంతోషం, గొప్ప ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే ఆయనలో మాత్రమే. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు అన్నీ సాధించామనుకుంటాం, జీవితంలో ఏదో తెలియనటువంటి లోటు, తెలియనటువంటి వెలితి. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు అప్పుడు మనకి తృప్తి, సమాధానం, లోకం ఇవ్వలేనటువంటి, మానవుడు ఇవ్వలేనటువంటి నిజమైనటువంటి పరమానందాన్ని పొందుకుంటాం ప్రియులారా. ఈ నిజమైన పరమానందము కొరకై ఎంతోమంది ప్రియులారా, ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఆ నిజమైన పరమానందాన్ని తెలుసుకోవాలని రాజ్యాలని, ఆస్తులని, సంపదలను విడిచిపెట్టారు. ఎంతమంది లేరండి? కానీ ఇప్పుడు మనం నిదానంగా ఏం చేసామంటే వాళ్ళనే దేవుళ్ళుగా మార్చేశారు కొంతమంది. బుద్ధుడండి, బుద్ధుడు ఎప్పుడు కూడా తాను దేవుణ్ణి కాదు అని చెప్పుకున్నాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఆ ఆనందం కొరకే తప్పించాడు. చనిపోయినటువంటి శవాన్ని చూశాడు. ఏంటది అలా జరుగుతుంది? మానవ జీవితం ఇంతేనా? అలాగైతే నాకు ఈ రాజ్యం వద్దు, సంపదలు వద్దు అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ ధ్యానంలో దేవుని తెలుసుకోవాలనుకున్నాడు. నేను దేవుణ్ణి కాదు అని చెప్పాడు, కానీ ఇప్పుడు ఆయన దేవుణ్ణి చేశారు. నీ ఆనందం ఎవరిలో? బాప్తిస్మ యోహాను గారు ప్రియులారా అంటున్నాడు, ఇప్పుడు నా ఆనందం పరిపూర్ణమైనది, ఆయనలో, యేసయ్యలో నా ఆనందము. కీర్తనాకారుడైన దావీదు ప్రియులారా మనకి ఈ విషయంలో ఇంకొంచెం అర్థమయ్యేటట్లుగా బోధిస్తాడు కీర్తనల ద్వారా. చెప్పాను కదా, అబ్రహాం మస్లో మనస్తత్వ శాస్త్రం, సైకాలజీలో అంటాడు, మనిషికి ఆనందాన్ని ఇచ్చేది పిరమిడ్ లాగా ఉంటాయి. కింద ఈ భోజనం, తిండి, వీటి కోసం ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఏమిటంటే దే లివ్ టు ఈట్, దే డోంట్ ఈట్ టు లివ్ అంటాం కదా. తినటానికే పుట్టావా ఏంట్రా అంటారు కదా. ఇక తింటుంటే చాలు. ఈ కొంతమందికి పొద్దున్న లేసిన మొహం గడుకోవటం కూడా దాంతోటే, మందుతోటే. ఏ మందు? రోగాలకు వేసుకునే మందు కాదు, ఆ మందుతోటే. ఇక అదే ఆనందం అనుకుంటాడు వాడు. అది అన్నిటికంటే నీచమైన స్థితి. ఇంకొక అడుగు ముందుకేస్తే, ఇందాక చెప్పాను కదా, ఏదో సాధించాలి, సంపాదన, లేకపోతే పేరు ప్రఖ్యాతులు. ఇంకొక అడుగు పైకెళ్తే అక్కడ ఉన్న వ్యక్తులు ఏదో మంచిని చేయాలి, ఒక చక్కని బొమ్మను గీయాలి, ఏదో నా తర్వాత ఏదో ఒకటి పుస్తకం రాయాలి, అందులో వాళ్ళు ఆనందం పొందుకుంటారు. ఇంకొక అడుగు పైకెళ్తే ఈ పిరమిడ్లో, ఈ సోపానంలో మానవాళికి ఏదో మంచి చేయాలి, స్వేచ్ఛ కొరకై పాటుపడి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, అది ఇంకొక స్థాయి మెట్టు పైన. చివరిగా నిజమైన ఆనందాన్ని ప్రియులారా దేవునిలో మాత్రం మనం పొందుకుంటాం. ఇదిగో 84వ కీర్తన 1-2 వచనాలలో ప్రియులారా ఈ వాక్యం మనకి తేటతెల్లం చేయబడుతుంది. సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీ మందిరమున నాకు మిగుల ఆనందము. ఎక్కడుందండి ఆనందం? దేవుని యొక్క సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎటువంటి గడ్డు పరిస్థితి నుంచి వెళుతున్నా కానీ కొంచెం సమయాన్ని దేవుని కొరకై వెచ్చించి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి కూర్చొని, దేవా నీవే నా ఆనందము, నీవే నా సంతోషము అని చెప్పగలిగితే నీలో తెలియనటువంటి నెమ్మది, నీలో తెలియనటువంటి శాంతి, సమాధానము నీకు దొరుకుతున్నాయి. ఆయన సన్నిధికి వెళ్ళు. కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీ మందిరమున నాకు ఆనందమయ్యా, ప్రీతి, సంతోషం. నేను ప్రభువు మందిరమును దర్శించవలనని ఉవ్విళ్ళూరిపోతున్నాను, తప్పించిపోతున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడైన దేవునికి కీర్తనలు పాడేదను. ఎంత గొప్ప వాక్యములు ప్రియులారా!
ఆ ఆనందం ఆ దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా వస్తుంది. నిజమైనటువంటి ఆనందం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో కీర్తన 63 2, 3, 5 వచనాలు ఇంకా కొంచెం మనకి వివరంగా ఈ విషయాలను తెలియజేస్తున్నాయి పిల్లారా. దేవా, నీ దేవాలమున నిన్ను దర్శించాలని నీ శక్తిని తేజస్సును చూడాలని నా కోరిక. నీ కోరిక ఏంటి? దేనిలో ఆనందాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నావు. మనకు కూడా కోరికలు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, భోజనం చేయటం, పుస్తకం చదవటం, ఏదో ఒక పెయింటింగ్ వేయడం, మానవాళికి ఏదో చేయడం. భక్తుడైన దావీదు యొక్క కోరిక ఏంటంటే, దేవా, నీ దేవలమున నిన్ను చూడాలని, నీ శక్తిని తేజస్సును కనులారా దర్శించాలని నా కోరిక. ఎందుకట? నీ ప్రేమ నా ప్రాణము కంటే మిన్నయైనది, కనుకనే నేను ప్రస్తుతించదను. 5వ వచనంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? నీ సాన్నిధ్యం అనేటువంటి విందును ఆరగించి నా ఆత్మ తృప్తి చెందును, సమాధానం పొందును, సంతోషాన్ని పొందును. ఏవా, దుప్పి నీటి వాగుల కొరకు వలె, సెలయేటి నీటికై దప్పికైన దుప్పి వలె నా హృదయం నీ కొరకై తప్పించుచున్నది. ఆనందం, పరమానందం అక్కడ ప్రియులారా. ఇక్కడ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఆకలినప్పుడు భోజనం చెయ్యాలి, ఇల్లు కట్టుకోవాలి, చదువుకోవాలి, ఏదో ఒకటి ఇవన్నీ ఓకే. కానీ అసలు మనకి అది ఉందా నిజమైన ఆనందం? ఒకవేళ ఆ నిజమైన ఆనందం ఉంటే వీటిల్లో ఒకవేళ మనకి కష్టాలు వచ్చినా కానీ ఆ ఆధారపుత్రుడు అంటే ఆయనలో ఆనందం ఉంది కాబట్టి మనం భయపడం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆయనలో ఆనందం కొరకే మనం వెతకాలి. కీర్తన 43, 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. 43వ కీర్తన 4వ వచనంలో దావీదు రాజు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నేను నీ బలిపీఠము వద్దకు వత్తును, నాకు పరమానందమును వసగువాడవు నీవే. నాకు పరమానందాన్ని ఇచ్చేటువంటి వాడివి నీవేనయ్యా. ఎందుకని నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తా? అక్కడ నాకు పరమానందం దొరుకుతుంది కాబట్టి. నీ ఆనందం ఎవరిలో? దేవుణ్ణి మరచిపోయి, సృష్టికర్తను మరచిపోయి, ఆయన ఇచ్చేటువంటి నిజమైన సంతోషాన్ని కోల్పోయి ఎతుకుతున్నావు ఆ ప్రపంచం అంతా కూడా దుడుకుచున్నవాడు తప్పిపోయిన కుమారుని వలె. ఆయన సన్నిధిలో ఉండడానికి బదులుగా, ఆయన ఆనందాన్ని పొందుకోవడానికి బదులుగా వెళ్ళిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తండ్రి యొక్క సన్నిధి నుండి, పరమానందాన్ని ఇచ్చే సన్నిధి నుండి ఏమైంది? జీవితం దుర్బలంగా తయారైంది. మానవాళి ఇలాగానే తయారవుతుంది ప్రియులారా. ఇలాగానే తయారవుతున్నాం మనం. దేవుని వేడుకోవాలి. మరొక వ్యక్తిని మేము ముందు ఉంచుతాను ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ముస్సలి వ్యక్తి. అతని పేరు ప్రవక్త సిమియోను. యేసు ప్రభును చిన్న బాలయేసును దేవాలయమును తీసుకొని వస్తే ఆ బాలయేసును తన చేతుల్లోనికి తీసుకుని అంటాడు, ఒక కీర్తన పాడతాడు, దేవా, ఇక చాలు, నా జీవితానికి చాలయ్యా. పరమానందభరితుడైపోతాడు యేసయ్యను చూడగానే. ఇక నేను చనిపోతానయ్యా, నీ దగ్గరకు వచ్చేస్తా, నీ రక్షణను నేను కనులారా చూచితిని, నీ కుమారుడు నా చేతుల్లో తీసుకున్నానయ్యా. పరమానందం ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, సమస్యలు ఉంటాయి. వీటన్నిటిలో సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. ప్రియులారా, భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పలుకుతున్నాడు. ఆయన వద్దకు వెళదాం. నీ భారం ఎంతదైనా కానీ, నీ శ్రమ ఎంతదైనా కానీ, నీ కన్నీరు ఏ విధంగా ఉన్నా కానీ, నీ బ్రతుకు ఏ లోయల గుండా, కరుకు తావుల గుండా వెళుతున్నా కానీ, సకలాన్ని కూడా సవ్యంగా మన కొరకై చేయగలిగినటువంటి ఒక దేవుడు ఉన్నాడని మరిచిపో మాకు. ఆయన సన్నిధికి వెళ్ళు, ఆయన సన్నిధిలో కూర్చో, నీ బాధనంతా తెలియచేయి, నీ సంతోషాన్ని ఆయనకి తెలియచేయి.
సమస్తాన్ని కూడా నీ కొరకే క్రమపరచే దేవుడు. ఆయనకి మనల్ని మనం సమర్పించుకొని మనల్ని దీవించమని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు ప్రభువా, నిజమైన ఆనందం నీ సన్నిధిలోనే అని మీరు మాకు ఎరుకపరిచారు. చాలా సందర్భాలలో ఈ లోకం వెంట పరిగెడుతున్నామయ్యా, ఈ లోకపు ఆశల వెంట పరిగెడుతున్నాం. మేము జీవించటానికి, మేము బ్రతకడానికి నువ్వే కలుగు చేసావు వీటన్నిటినీ కూడా. ఇవి తప్పు అని నువ్వు అంటలేదు, కానీ నిన్ను మరచి వీటిలో ఆనందాన్ని పొందుకోవటం తప్పు అని చెప్తున్నావు. రోమపత్రిక 1వ అధ్యాయంలో పలికినట్లుగా సృష్టికర్తను మరచి సృష్టించబడిన వస్తువులని ఆరాధించటం పాపమని పలుకుతున్నావు. తండ్రి, నీకు స్తోత్రాలు. నీ నిజమైన శాశ్వతమైన పరమానందాన్ని ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న మాకందరికీ దయచేయండి తండ్రి. ముఖ్యంగా ఎవరైతే వేదనతో ఉన్నారో, కష్టాల కడలో కొట్టుకుపోతున్నారు, కన్నీటి జీవితాన్ని సాగిస్తున్నారు, వారందరిపై ప్రభువా నీ శ్రేష్టమైన దీవెనలను కుమ్మరింపచేయండి. నీ శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా ప్రసాదించండి. ప్రత్యేకమైన రీతిలో యేసు రాజా, కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని ప్రసాదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, జీవితంలో వివిధ అవసరాల కొరకే మా కోసం ప్రార్థించండి అని అడుగుతున్నటువంటి వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. అప్పుల ఊబిలో కూరుకున్నటువంటి వారిని బయటికి లాగండి. అన్నిటికంటే ముఖ్యంగా అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లుళ్ళోట్లో శని అన్నట్లుగా అన్నీ ఉన్నా కానీ శాంతి లేకుండా, సమాధానం లేకుండా, కుటుంబంలో సంతోషము లేకుండా బ్రతుకుతున్నారు నాయన. వారికి నిజమైన శాంతినివ్వండి తండ్రి. పిల్లలు చదువులు ప్రారంభించారు నాయన, నీ జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. ముఖ్యంగా రక్షణ లేకుండా నీకు దూరం అయిపోతున్న బిడ్డల కొరకై నీ రక్షణను వారికి ప్రసాదించమని, నీ నిజమైన ఆనందం ఆ రక్షణలోనే ఉందని మాకు నేర్పించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.